కుమార్తె కుమారుని బట్టి దేవుని స్తుతిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ చక్కని సుందరమైన నివాసాన్ని వారికి దయచేశారు. దేవుని అందు భయభక్తుల వారికి ఏ మేలు కొదువై ఉండదని ప్రభు చెప్పాడు. భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం ఇలా ఉంటుంది, నీతిమంతులను కలిగిన బుద్ధిగాను బహుమంది భక్తిహీనులకున్న సంపద కన్నా గొప్పదట. భక్తిహీనులకు కోట్లు ఉండొచ్చు, కోట్లకు పడగలేసి ఉండొచ్చు, కానీ నీతిమంతులకి కొద్దిగా ఉన్న అది శ్రేష్టమైంది అన్నట్టు. అంటే నీతిగా బ్రతుకుతూ దేవుని యందు భయభక్తి కలిగిన వారికి కొద్దిగా ఆస్తున్నా, చిన్న ఇల్లున్నా, పెద్ద ఇల్లున్నా, బహుమంది భక్తిహీనులకున్న ఆస్తిపాస్తులు కన్నా చాలా గొప్పది. అంటే దేవుడు కూడా చూస్తాడా పాస్లో అంటే భక్తుల యొక్క నివాసం, భక్తుల యొక్క ఇల్లు, వారి కుటుంబాల చుట్టూ దేవుడు తన ఖర్చు వేసి కాపాడుతాట. యోబు గ్రంథంలో మనం గమనిస్తే యోబు అనే భక్తుడు చక్కగా తన కుటుంబంతో ప్రార్థన చేసేవాడు. మీ ఇల్లు కూడా ప్రార్థన ఇల్లుగా ఉండాలి. ఇక్కడ వచ్చిన వారందరికీ చెప్తున్నారు, ఈ హౌస్ ఓపెనింగ్ సెరమనీ టైంలో ఈ మాటలు వింటున్న మీరందరూ ఈ మాటలు మూటలుగా మోసుకుని వెళ్ళడానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీకు కూడా ఏదో ఒక నివాసం లేకపోతే మీకు దేవుడు నివాసం ఇచ్చును గాక. ఒకవేళ ఉంటే ఈ మాటలు అద్దెంట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా ఈ మాటలు పాటించండి. దేవుని యందు భయభక్తుల వారి యొక్క గృహం ఎలా ఉంటారట? ప్రార్థన ఇల్లుగా ఉంటారు. చెప్పండి. కొర్నేలియు అనేటువంటి భక్తుడు ఉంటాడు. అతడు ప్రతి మధ్యాహ్నం 3:30-4 గంటలకు తన భార్య బిడ్డలతో కలిసి ప్రార్థించేవాడు. ఆయన ఒక అధికారి. He was working in a government in those days. And no one in the emperor's time లో ఆయన ఉద్యోగ ఎంప్లాయీగా చేస్తున్నాడు, ఆఫీసర్గా. బట్ ఈ ఆఫీసర్కి ఒక అద్భుతమైన మనసు ఉంది. ఏంటంటే భక్తి కలిగిన వాడు. ఏం కలిగిన వాడంటే తన భార్యతోనూ బిడ్డలతోనూ చెప్పి ప్రార్థన చేయించేవాడు. మనం ఖచ్చితంగా ప్రార్థించాలి అని చెప్పేవాడు. కుటుంబంతో కలిసి ప్రార్థించే కుటుంబాల్లో కొన్నేళ్ళ కుటుంబం కూడా ఉంది. అతని ఇంటికి ఎవరు వచ్చారో మీకు తెలుసా? ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు, అలాగే అధికారులు రాలా. సర్వాధికారి దేవుడు తన దూతలను పంపించాడు. ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఈ సృష్టిని చేసిన దేవుని దూతలు వీళ్ళకి వస్తాయి. దేవదూతలు దేవుని కాపుదలు తీసుకొస్తాయి, మన ప్రార్థనలకు జవాబులు తీసుకొస్తాయి, దేవుని కనికరాన్ని తీసుకొస్తాయి. అందుకే దూత వచ్చేటుంది, కొన్నేళ్ళి నీ ప్రార్థన, నీ కుటుంబంతో చేసే ప్రార్థన, నీ భక్తి కార్యక్రమాలు, నీ ధర్మ కార్యాలు పరలోకానికి చేరే. పరలోక రాజ్యంలో దేవుడు చూసి ఆనందపడ్డాడు. నీ భక్తిని చూసి ఆయన సంతోషపడ్డాడు. నువ్వు అనుదినం మానక చేస్తున్నవే ఈ ప్రార్థన దేవుడు విని నిన్ను ఘనమైన వ్యక్తిగా నీ ఇంటికి సువార్తను పంపిస్తున్నాడు. కాబట్టి పలానా ఇంటి దగ్గర ఒక సువార్తికుడు ఉన్నాడు, అతని పేరు పేతురు. అతను మీ ఇంటికి రప్పించు, మీకే కాదు మీ బంధువులందరికీ రక్షణ సువార్త ప్రకటిస్తాడు అని చెప్తే పేతురు గారు వెంటనే ఆ విషయాన్ని తెలుసుకుని కొన్నేళ్ళి పేతురు గారు పిలిపిస్తే పేతురు గారు వచ్చి వాక్యం చెప్తుండగా ఆయన బంధువులు, మిత్రులు, స్నేహితులు మీలాగే కూర్చొని వాక్యం పెడుతున్నారు. నాలాగా పేతురు గారు వాక్యం చెప్తున్నారు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఉన్న వారందరిలో చాలా మంది ప్రభుని ఎరగిన వారు కూడా ఉన్నారట. అందరిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినారు. ఎవరు వచ్చారట? దురాత్మలు వేరు, పరిశుద్ధాత్మ వేరు. దురాత్మలు వస్తే ప్రజలకు ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, కష్టాలు కలుగజేస్తాయి. దైవాత్మ వస్తే దేవుని కృపను, దేవుని దయను, ధైర్యాన్ని, విశ్వాసాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మన మీదకి రావాల్సిన ఆత్మ ఏంటో చెప్పండి? ఈ లోకంలో చాలా దురాత్మలు ఉన్నాయి. అవి మన ఇళ్ళ మీదకి రాకూడదు, మన పిల్లల మీదకి రాకూడదు. అందుకే పడుకొని నిద్రపోయేటప్పుడు ఉలిక్కి పడి లేస్తారు. ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందా? ఏదో మెడ పట్టేసినట్టు, గొంతు పట్టేసినట్టు, ఏదో గొంతు నొక్కేసినట్టు ఉలిక్కి పడి లేచి ఏమైంది నాకు అని కంగారు పడిన అలవాటు ఎప్పుడైనా చిన్న అనుభవం ఉంటే చేయొద్దని నాకు తెలిసి అందరికీ ఏదో ఒకసారి జీవితంలో ఒక్కసారైనా అలా అనిపిస్తుంది. అవి కొన్ని స్పిరిట్స్. ఆ స్పిరిట్స్ తెలియకుండా మనుషుల మీదకి వస్తూ ఉంటాయి. వాటిని రెసిస్ట్ చేయాలి. యేసు క్రీస్తు రక్తంలో అవి తొలగిపోతాయి. యేసు నామం అన్నా, యేసు రక్తం అన్న వాటికి భయం. అయితే ప్రార్థన ఇల్లుగా ఉంది. దానియేలు అనే భక్తుడు 6వ అధ్యాయం దానియేలు 10వ వచనంలో he was a young man, teenager. He was praying thrice a day. దినమునకు ఎన్ని మార్లు ప్రార్థించాడంటే ఉదయమున, మధ్యాహ్నం, సాయంకాలం మానక ప్రార్థించేవాడు కనుక ఆయన మీద కూడా దూతలు వచ్చాయి. 10వ అధ్యాయం 11వ వచనంలో దేవుని దూత ప్రత్యక్షమై దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడు, నువ్వు అనుదినము మానక సేవించును నీ దేవుడు నిన్ను కాపాడుకు నన్ను పంపించాడయ్యా.
దేనికి ఈ వర్తమానం చెప్పడానికి పంపించాడు. చూడండి, ప్రార్థించే అలవాటు ప్రభునే మన ఎదురు తీసుకొస్తుంది. ప్రార్థించే అలవాటు మిమ్మల్ని ఫలింపజేస్తుంది, మిమ్మల్ని పైకి తెస్తుంది. ప్రార్థించే అలవాటు పాపంలో పడకుండా కాపాడుతుంది. పాపం చేసేవాడినట పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుందట. ఇప్పుడు వద్దులే ప్రార్థన, తర్వాత చూద్దాం, ప్రార్థన మనకు వద్దు. ఎందుకంటే పాపం యొక్క ప్రభావం అలాంటిది. పాపం మీద ఉంటుంది ఆ తీపి మనిషిని ప్రార్థనకు పరిశుద్ధతకు దూరంగా ఉంచుతుంది. కానీ ప్రార్థించే వ్యక్తిగా మారేవనుకో పాపానికి దూరంగా ఉంచుతుంది ప్రార్థన. కాబట్టి పాపం అసహించుకునే కృప కావాలనుకుంటే ప్రార్థన చేయండి. ఎన్నో విధాలైన పాప ప్రెజెన్స్ లో ప్రపంచం అంతటా సిన్ఫుల్ ప్రెజెన్స్ తో ఉంది ఈ లోకం అంతా. దానిలో పడకుండా మన కుటుంబాలు కాపాడపడాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధి కావాలి. రెండవదిగా మన గృహాల్లో ఉండాల్సింది దేవుని యందు భయభక్తి గల వారి గృహంలో విశ్వాస గృహం అనండి. విశ్వాస గృహానికి చెందిన వారిగా మనం ఉండాలి. అపోస్తల కార్యాలను, రోమ పత్రికలను, అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో చెప్పిన మాట, దేవుని యందు భయభక్తి గల ప్రతి ఇంట్లో ఉండవలసింది ఆస్తిపాస్తులు లేకపోయినా విశ్వాసం ఉండాలి. బంగారం కన్నా విలువైంది విశ్వాసం, వెండి వైఢూర్యాల కన్నా విలువైంది, మీరు సంపాదించే సంపదల కన్నా విలువైంది. అంతవరకు కాపాడుకోవాల్సింది ఏంటంట విశ్వాసం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడుతుంది, అంతవరకు నా విశ్వాసమును కాపాడుకుంటున్నాను. ఇక నా ముందు జీవ కిరీటం ఉంది. నేను ఇక్కడ ఈ లోకాన్ని వదిలేస్తున్నప్పుడు నాకు జీవ కిరీటం దేవుడిస్తాడు. విశ్వాసం అనేది మనిషిని ముందుకు లాగి నడిచేలా చేస్తుంది, బలపడేలా చేస్తుంది. కాబట్టి ఏమున్నా లేకున్నా మీ ఇంట్లో ఏముండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఆ దేవుడు ఎక్కడున్నాడండి? కనబడ్డాడు మీకు అంటారు. నేనంటా నువ్వు పీల్చే గాలి కనబడితే ఎలాగుందా, నల్లగుందా, పసుపుగా ఉందా? నువ్వు పీల్చే గాలి పీలకపోతే పోతావు. నువ్వు పీల్చే గాలినే చూడలేకపోతావు. ఇంక దేవుడిని ఎక్కడ చూస్తావు? కాబట్టి ముందు నువ్వు పీల్చే గాలిని చూడలేవు, అనుభవిస్తావు కానీ చూడలేవు. దేవుడిని చూడలేవు కానీ ప్రార్థిస్తే అనుభవిస్తావు, ఆయన సన్నిధిని అనుభవిస్తావు. ఆయన విశ్వాసం ఉంటే ఆయన అనుభవిస్తావు. మన పిల్లలకు విశ్వాసాన్ని నేర్పండి, కుటుంబంలో విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాస గృహంగా మన గృహం ఉండాలి. మూడవదిగా మన గృహంలో ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతున్నాయి, దేవుని యందు భక్తి ప్రతి ఇంట్లో కూడా స్తుతి ఆరాధన ఉండాలి. చెప్పండి, ఉండాలి సార్. పెద్ద పెద్ద వాయిద్యాలు అన్ని లేకపోయినా స్తుతించే మనసు మనలో ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం. పిల్లలు పేరెంట్స్ తో ఆ దేవుని స్తుతిస్తున్నప్పుడు వాడు నేర్చుకుంటారు. నాన్న థ్యాంక్ యూ, అమ్మా థ్యాంక్స్ అని చెప్పే బిడ్డలుగా అమ్మకు థ్యాంక్స్ చెప్పడం, నాన్నకు థ్యాంక్స్ చెప్పడం. పెద్దవాళ్ళు కూడా కృతజ్ఞులై ఉంటారు. అలాగే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం. ఈ మధ్య థ్యాంక్స్ చెప్పుకోవడం మర్చిపోయారు చాలా మంది. ఎందుకు చెప్పాలి నేను అంటున్నాడు. నేను మా నాన్నకి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటున్నాడు. కానీ వీరి బిడ్డలు అలాంటి వారు కాదు. మరి సుమన్ గారికి, జెస్సీ గారికి ఇచ్చిన కుమారుడు కుమార్తె భక్తి కలిగిన బిడ్డలు. వారి బిడ్డలు సార్ చప్పట్లు కొడతాం. గాడ్ బ్లెస్ యు. Be thankful to God. Be thankful to your parents. Be thankful to each other. ఒక్కొక్కరు బట్టి ఒక వ్యక్తి బతుకున్నాడంటేనే దేవుడు ఎంతో కృప చూపిస్తా వ్యక్తి బతుకున్నాడు. కాబట్టి ఒక వ్యక్తిని చూసినప్పుడు చీప్గా చూడకండి. ప్రతి వ్యక్తి వెనక దేవుని సహాయం ఉంది. దేవుని కృపే లేకపోతే వాళ్ళు ఈ భూమి మీద ఉండేవారు కనుక ప్రతి దానికి దేవుని స్తుతించే వరకు ఉండండి. నాలుగవదిగా మీ గృహంలో ఉండవలసింది, ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సింది, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇది మోసుకుని వెళ్ళాలని కోరుతున్నాను. మీ గృహాల్లో మరి దేవుని స్తుతించే మొట్టమొదటిగా ప్రార్థించే ఇల్లుగా, రెండవదిగా విశ్వాస గృహంగా, మూడవదిగా స్తుతించే గృహంగా, మరి నాలుగవదిగా ఏం కలిగి ఉండాలంటే మా గృహం ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. చెప్పండి, తెలియకనే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేదే ఉంది. అబ్రహాము అలా బయట నిలబడినాడు వేసవికాలంలో, ఎండ సింధూర వనంలో నిలబడ్డాడు. అటుగా ముగ్గురు దూతలు పెడుతున్నారు. వాళ్ళని పిలిచాడు, లేదారా ఒకసారి మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోండి అని. వాళ్ళు ఎవరు మనుషులు అనుకున్నాడేమో, తర్వాత తెలిసింది వాళ్ళు ఎవరంట దేవదూతలు. దేవుని దూతలకు తెలియకనే ఆతిథ్యం ఇచ్చాడు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అతని ఇంట్లో ఉన్న అవసరం తీర్చడానికి దేవుడు మానవ రూపంలో వచ్చాయి, అబ్రహమా నీ ఇంట్లో ఏ కొదువు ఉందో ఆ కొదువు తీరిపోవును గాక, బై నెక్స్ట్ ఇయర్ ఐ కమ్ బ్యాక్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్ అన్నాడు. ఎగ్జాక్ట్ గా 1 year లో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఆ ఇంట్లో ఉంచాడు. కనుక మీ గృహంలో ఆతిథ్యం ఇచ్చేవారు కూడా అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఆతిథ్యం ఏమిటి. ఈ మధ్య చాలా మంది కొంచెం గ్లాస్ తో నీళ్ళు ఇస్తానని లోపల రావడం, వాళ్ళు నీళ్ళు తీసినాడు కనుక డోర్ గడిపెట్టి ఇబ్బందులు పెట్టిన న్యూస్ పేపర్లు మనం వింటూనే ఉన్నాం. కనుక వివేచన కలిగి ఉండమన్నాడు. ఏం కలిగి ఉండాలంటే ఆ వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తి ఒక్క మాట వింటుండగానే ఆ వ్యక్తి ఎవరు మనం కనిపెట్టగలగాలి. అది వివేచన, అండర్స్టాండింగ్. దేవుడిని అడగాలి మనం. అవతల వ్యక్తి ఎవరో ఈజీగా బైబిల్ చెప్తుంది, జ్ఞాని అవతల వ్యక్తి మాటలను మెజర్ చేస్తాడు. ఇది చెప్పేది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, కరెక్టా కాదా అని మెజర్ చేయగలుగుతాడు. అందుకే దైవ జ్ఞానము, దేవుని వివేకం కావాలి.
పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినట్టుగా దైవ జ్ఞానం కలిగి ఉన్నట్టు ఆతిథ్యం ఇవ్వండి, ఆత్మీయులకు ఆతిథ్యం ఇవ్వండి. వాక్య విరుద్ధమైన బోధలు, సత్యానికి విరుద్ధమైన బోధల్ని అందరం కూడా చెప్పొద్దండి. వాళ్ళు బైబిల్ పట్టుకునే వస్తారు, యెహోవా సాక్షులు అని చెప్తారు, యేసు ప్రభువుని పక్కన పెట్టేస్తారు, పాత నిబంధనల ముందుకు వెళ్తారు. అటువంటిప్పుడు చెప్పాలి, అయ్యా యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు, ఆయన మీద విశ్వాసం ఉంచినట్టు బైబిల్ చెప్తుంది. మీరేంటి ఆయన్ని పక్కన పెట్టేస్తున్నారు? ఆయన పక్కన పెడితే తండ్రిని దేవుడు మిమ్మల్ని అంగీకరించాడు. కాబట్టి తెలియకనే ఈ బోధ చాలా మందిలో చాపక నీళ్ళకి తీసుకుని వెళ్ళి వాడు భ్రమపడి వాడు దారి తప్పి ఇతరులు దారి తప్పిస్తున్నారు. అలాంటి వారికి చెప్పాలి, మాకు బోధకుడు ఉన్నాడు, మాకు సేవకులు ఉన్నారు, మాకు సంఘం ఉంది, కాబట్టి సంఘం లేని వారికి, బోధకులు లేని వారి దగ్గరికి వెళ్ళమని చెప్పండి. మన దేశంలో 80% దేవుడిని ఎరగని వారే ఉన్నారు కదా. వెళ్ళి వాళ్ళకి చెప్పి, వాళ్ళకి నీ చెప్పే సత్యం అయితే వాళ్ళని రక్షణ నడిపించుకొని సంఘం అంతా నింపుకో. 80%తో చర్చికి వెళ్ళేవాడిని ఎందుకు చెడగొడతావు? చెరపక్కరా చెడి అని ఒక మాట ఉంది కదా. వెళ్ళేవాడిని ఎందుకు? ఇప్పుడు స్కూల్కి వెళ్ళేవాడికి నేను ట్యూషన్ చెప్పాలని అవసరం ఉందా? చూడండి, స్కూల్కి వెళ్తున్నా, మా స్కూల్కి రా, మేము కూడా స్కూల్ ఓపెన్ చేసాడు, ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నాడు. చదువు లేని పిల్లలు ఉంటారు వీధిలో, వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి చదువు చెప్పి నేర్పించండి. సో 5వదిగా మన గృహాల్లో ఉండాల్సింది, గుర్తుపెట్టుకోండి ఈ మాటలు, ఖచ్చితంగా ప్రేమ కలిగిన గృహంగా ఉండాలంట. చెప్పండి, గృహం దేవుడు ఏమైనాడు? ప్రేమై ఉన్నాడు అండి, ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:5 గాడ్ ఇస్ లవ్ అన్నాడు ఒకసారి. అంటే దేవుడు ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఉంటాడు. ప్రేమ అన్నప్పుడు ఈ సినిమా వాళ్ళు చూపించే ప్రేమలు కావు అవి. ఇరోస్ అనేటువంటి మాట ఆకర్షణలతో నింపబడిన మాట, కామాతులతో కూడిన ప్రేమలు అవి కావు. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చూపించిన ప్రేమ, దీన్ని అగాపే అంటారు గ్రీక్ భాషలో. అగాపే అంటే నిస్వార్థమైన ప్రేమ, ఏ డిమాండ్స్ లేకుండా నేను ప్రేమించను. నువ్వు ఇలా చేస్తేనే నేను ప్రేమ కలిగి ఉంటాను, నేను చెప్పినట్టుగా ఉండాలి, నేను చెప్పినట్టుగా చేయాలి, అలాంటి ప్రేమ కదా, డిమాండ్స్తో ఉంది. మరి యేసయ్య ప్రేమ, మనం ఏమి చేయకపోయినా మన కొరకు ఏం పెట్టాడండి? ప్రాణం పెట్టాడు. అదే ప్రేమతో ఇంట్లో వాళ్ళు వెలిగినప్పుడు ఆ ప్రేమను పిల్లలు కూడా తీసుకుంటారు. ప్రేమతో మాట్లాడుకోవడం, పేరెంట్స్ కూడా ప్రేమతో మాట్లాడుకోవడం. ఈ ఇల్లు ప్రేమతో నింపబడునుగా. ప్రేమ కలిగిన మాటలు మీరు మాట్లాడండి. ఇంటికి రాగానే బయట సాధారణంగా చెప్తున్నాను, భారతదేశంలో ఏం చేస్తాం, ఇంటికి వచ్చే ముందు చెప్పులన్నీ బయట వదిలేస్తాం కదా, అలాగే సెల్ ఫోన్ కూడా లోపల వదిలేయండి. లోపల హాల్లో వదిలేండి, బయట దేవుడు పట్టుకుపోతాడు. ఒక చిన్న బాక్స్ లాంటి పెట్టి దానిలో పెట్టండి, ఫోన్ అక్కడ పెట్టండి. ఆఫీసులో విషయాలు, పనిలో ఉన్న విషయాలన్నీ ఇంటికి తలనొప్పిగా తీసుకురండి. ఇల్లు ప్రేమతో నింపబడి ఉండాలి. ఆఫీసులో టెన్షన్లు ఉంటాయి, వరీస్ ఉంటాయి, కొలీగ్స్ కానీ, అధికారులు కానీ, ఆఫీసర్లు కానీ ఎంతో టెన్షన్ పెడుతుంది. అదంతా ఇంటికి తేవద్దు. బయట చెప్పులు వదిలేశారు కదా, బయట అదే హాల్లో ఫోన్ పెట్టేసినట్టు ఈ విషయాలు డిస్కస్ చేయొద్దు. మరి ఏం డిస్కస్ చేయాలి? దేవుని ప్రేమతో నింపబడాలని స్తుతించి, ప్రభా మమ్మల్ని నీ ప్రేమలో కాపాడినందుకు నీకు స్తోత్రం అని దేవుని గణపరుస్తున్నప్పుడు ఆయన సన్నిధి దిగి వస్తుంది. ఆ రాత్రికి మీలో నీ టెన్షన్ అన్ని ప్రభు తీసేస్తాడు. లేదా మీ టెన్షన్ ఇంటికి తీసుకొస్తే ఇంట్లో టెన్షన్, మీ టెన్షన్ డబుల్ టెన్షన్, మనసు అంతా కూడా చిందరవందరగా తయారవుతుంది, చిరాకులు వచ్చేస్తాయి, నెమ్మది ఉండదు. కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుకోండి. ప్రార్థన అయిన తర్వాత అందుకే అన్నాడు, నీ చింత యావత్ ఎవరి మీద మోపాలి? 1 పేతురు పత్రిక 5:7 దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు మీరు దేని గురించి చింతించబడి ఆనందించుడి. మరలా చెప్పుదాం, ప్రభునందు ఫిలిప్పీ 4:4 నుండి 8 వరకు, 1 పేతురు 5:7 అలాగే పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు చెప్పిన మాట, మీరు చింతపడటం వల్ల మీ ఎత్తు మోరుడు ఎక్కువ చేసుకోలేదు. కాబట్టి ఎందుకు చింతపడతారు? చింతపడకండి. ఏమి తిందమో ఏమి త్రాగుదామో అని చింతపడదు. ఒక సామెత ఉంది, చనిపోయిన వాడిని మంట కాలుస్తుంటే బ్రతుకున్న వాడిని చింత కాలుస్తుంది. ఈరోజు షుగర్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారంటే, స్ట్రెస్ గా ఫీల్ అవ్వద్దు, వరి అవ్వకండి. దేని గురించి అంటే, భార్య భర్తలు ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు, తమ్ముడికి షుగర్ వచ్చేసింది. వాడు ప్రాబ్లం ఏంటంటే, మా అన్నకు రాలేదు, నాకెందుకు వచ్చింది. వాళ్ళన్నే ప్రార్థనకి వెళ్తాడు, రోజు ఉదయకాలం కుటుంబ ప్రార్థన చేస్తాడు. ఏ టెన్షన్ ఉన్నా ఎవరికి చెప్తాడు? దేవుడికి చెప్తాడు. ప్రార్థన అయిన తర్వాత బైబిల్ చదువుతాడు. బైబిల్ చదివాక ఒక గంట సేపు బయట వస్తాడు. తమ్ముడు లేచేదే 8 గంటలకి, ప్రార్థన లేదు, ఏమి లేదు. లేచినట్టే టీ కాఫీ అని కేకలు వేస్తాడు బెడ్రూమ్ లో నుండి. భార్య మీద కేకలు, ఆమెకి టెన్షన్. తెచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడే 9 అయిపోయింది అంటాడు, బ్రేక్ఫాస్ట్ ఏది అంటాడు, అరుపులు కేకలతో స్టార్ట్ చేస్తాడు రోజుని. అలాగే ఆఫీస్కి వెళ్తాడు చిరుపురులాంటూ. వెళ్తున్న దారిలో ఫోన్ ఏదో మర్చిపోతాడు, మళ్ళీ వచ్చి కేకలు వేస్తాడు, నేను మర్చిపోతాను, నువ్వు ఇవ్వదా, నువ్వు మర్చిపోతే ఏమని. సో ఏదో గొడవలు ఉంటాయి, చిన్న ఉంటాయి టెన్షన్. ఈ టెన్షన్తో వెళ్తున్నాడు. షుగర్ త్వరగా వచ్చింది అన్నకంటే ముందుగా. ఇప్పుడు అంటాడు, మా అన్నకి నాకు 10 సంవత్సరాలు తేడా,
మా అన్న పుట్టిన 10 years నేను పుట్టాను. మరి నాకు షుగర్ ఎందుకు వచ్చింది, మా అన్నకి ఎందుకు రాలేదంటే జస్ట్ అబ్జర్వ్ చేయి. మీ అన్న ఏం చేస్తున్నాడు, తెల్లారు లేచి ప్రార్థన చేస్తాను. మాకు 4 o'clock ప్రేయర్ ఉంది, ఆన్లైన్ ప్రేయర్. ఎంతమంది గుర్తుంది? తెలియని వారు కూడా చేయొచ్చు. రేపు మార్నింగ్ 4-4:30 కల్లా మీరు ఇంట్లో ఉండే యూట్యూబ్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు. కొన్ని వేల మంది విదేశాల నుండి, మన దేశం నుండి మార్నింగ్ 4 o'clock కల్లా ప్రేయర్లోకి వచ్చేస్తున్నారు, ప్రార్థనలు ఉంటున్నారు. దేశం కొరకు, ప్రజల కొరకు, మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, ఆర్థిక విషయాలు ఎన్నో టెన్షన్లు ఉంటాయి. అన్నింటినీ ఎవరి మీద భారం మోపాలి? మీ భారం మోపండి, ప్రార్థన చేసుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమగా మాట్లాడండి, ప్రేమను పుట్టించే మాటలు మాట్లాడండి. కూర చేసింది భార్య, అడిగిందట హౌ ఈజ్ ద కర్రీ అని. ఉప్పు ఎక్కువ వేస్తే, మరి ఉప్పు ఎక్కువ ఉంది కూరలో, ఏమనాలి? మీ అమ్మని కూర నేర్పలేదు అనకూడదు. పుట్టింటి వాళ్ళ పేరు ఎత్తితే ఇంట్లో బాబులు వెళ్ళిపోతుంది. చూడండి, పుట్టింటి వాళ్ళని, మెట్టింటి వాళ్ళని ఏమనకూడదు. కన్నా వాళ్ళని అనకూడదు, మెట్టింటి వాళ్ళని ఏమనకూడదు. మెట్టిళ్ళు అంటే వివాహమైన నీళ్ళు, పుట్టినీళ్ళు అంటే మీరు పుట్టిన వాళ్ళు పేరెంట్స్ని. అస్సలు వాళ్ళ పేర్లు ఎత్తకూడదు, అంటే వాళ్ళని ఏమనద్దు. తోబుట్టులు కూడా ఏమనద్దు. మీ ఇంట్లో ప్రేమ పెరగాలంటే మొన్నేమన్నావు, మొన్న నువ్వు అలా అన్నావు కదా, తప్పిదాలు ఎత్తకూడదు. మొన్నటి విషయాలు వదిలేయాలి. గతం గతహాన. పోయిన వారం విషయం చెప్పండి, ఎత్తకూడదు. ఎత్తారంటే మీ ఇంట్లో ప్రేమ ఉండదు. ఈ రోజు ప్రెసెంట్ లో జీవించాలి. ఈ రోజు ఎలా ఉన్నాం, ఈ రోజు సంతోషంగా ఉందాం, ఈ రోజు నవ్వుతూ ఉందాం. మొన్నటి కన్నా ఈ రోజు ఎక్కువ ప్రేమ చూపిద్దాం, ఎక్కువగా ఐక్యత కలిగి. మరి ఉప్పు ఎక్కువైంది ఏం చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇలా చెప్పండి, టేస్ట్ ఈస్ గుడ్. ఆల్రెడీ విన్నట్టున్నాడు. మెసేజెస్ ప్రతి సండే వస్తారు. సో కర్రీ ఎలా ఉందని భార్య అడిగితే భర్త చెప్పాడట, బైబిల్ వారి జ్ఞానంతో ఆలోచన చేశాడు. కర్రీ ఈజ్ వండర్ఫుల్. ఏమన్నాడు? సాల్ట్ ఈస్ ఫెంటాస్టిక్. అప్పుడు ఆమెకి ఏమంది? మెసేజ్ అందింది. నవ్వుతూనే చెప్పాడు. అప్పుడు ఆమె సారీ చెప్పింది. సారీ చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి, తెలుసుగా సిస్టర్స్కి, ఉప్పు ఎక్కువ ఏం చేస్తారు, వేడి నీళ్ళు కలిపి దానిలో పోస్తారు. కొంచెం వేడి చేసి తీసుకొచ్చి అదే పప్పు మళ్ళీ మీకు ఇస్తారు. ఉప్పు తక్కువ ఉంటుంది, కానీ ప్రశాంతంగా జరిగిపోయింది. అదే చిరుబుర్లాడి అమ్మ నేర్పలేదా, అసలు ఇంకా కూర చేయడం రాదా, ఇలాంటివి కత్తితో పొడిసినట్టుగా ఉంటాయి. రంపం అక్కర్లా, మీ నోటి మాట రంపంతో పోసినట్టు ఉంటుంది. అందుకే సామెత 10:19లో కత్తిపోటు వంటి మాటలు ఆడకూడి ప్రేమను కలిగించే మాటలు మాట్లాడండి. బాబు పాప కూడా, ఇంటి వాళ్ళు కూడా, వింటున్న మీరు కూడా ప్రేమను పుట్టించే మాటలు మాట్లాడాలి. చెప్పండి, ఎట్లా వస్తాయి? ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఎంత బాగా పలకరించారు మీరు అందరూ? పొందనాలండి భాస్కర్. అదే విధంగా ఇంట్లో వాళ్ళు పలకరించండి. ప్రేమ రాకపోతే నన్ను అడగండి. గెస్ట్ని పలకరించే అంత ప్రేమతో ఇంట్లో వాళ్ళు ఎందుకు పలకరించకూడదు? అలా మీరు ఒకరినొకరు పలకరించుకునేవారుగా ఆ శుభంతో స్టార్ట్ చేయండి, నవ్వుతూ స్టార్ట్ చేయండి. ఆనందించుడి, మరలా చెబుతున్న ప్రభునందు. సో ఏ పాయింట్ విన్నారు మీరు? ప్రేమ కలిగి ఉన్నారు. 6వదిగా కూడా చెప్పి 7వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 6వ మాట, ఐక్యత కలిగి ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడి సన్నిధి కూడా ఉంటుంది. సహోదర ఐక్యత కలిగి ఎంత మేలు, ఎంత మనోహరం. చూసారా పిల్లరా? అద్భుతాలు సృష్టిస్తున్నట్టు ఐక్యత. భర్త భార్య ఐక్యత కలిగి ఉండాలి. మీ ఇద్దరు ఏకశరీరం అని భావించారు. పిల్లలు పేరెంట్స్తో ఐక్యత కలిగి ఉండాలి, దేవుడితో ఐక్యత కలిగి ఉండాలి. ఓ పెద్ద ఆయన అన్నాడంట, ఒరే నేను పోయేలాగున్నాను, నా కుమారులు 3 ప్రెగ్నెంట్ పుత్రులు వచ్చారు, మీలో ఐక్యత కలిగి ఉండట్రా అంటే మాకు అర్థం కావట్లేదు నాన్న. మా పెద్దోడు నా మాట ఇండు, చిన్నోడు నా మాట, మధ్యలో వాడు అసలు ఇట్లేదని చెప్పి ఒకళ్ళు గొడవ పడుతుంటే వాడు నాన్న అన్నాడు, మీకు పాట నేర్పిస్తా. ఒక్కొక్కడు ఒక కర్ర తీసుకురామంటే కర్ర తెచ్చారు. ఇరవండ్రా అంటే మోకాల మీద ఇలాంటి ఏమైపోయింది, ఇరిగిపోయింది. ఇప్పుడు 2 కర్రలు పెట్టాడు. 2 కర్రలు ఇరవండ్రా అంటే కొంచెం గట్టిగా ఇరగొట్టాడు. ఇప్పుడు 3 కర్రలు కలిపి కట్టాడు. ఎన్ని కర్రలు? 3 కలిపి కట్టి ఇప్పుడు ఇరవండ్రా అంటే ఎవడి వల్ల కాదు, మా వల్ల అవ్వట్లేదు నాన్న, 3 ట్రై చేయండి అన్నాడు. 3 ట్రై చేసినా 3 కర్రలు ఏం చేయలేకపోయారు, ఇరవలేకపోయారు. అప్పుడు అన్నాడు, ఒకటిగా ఉంటే మిమ్మల్ని ఎవడైనా ఇరిసేస్తాడు, ఐక్యత వదిలేస్తే మిమ్మల్ని ఎవరైనా పాడు చేయగలరు, కానీ మీరు ఐక్యత కలిగి ఉంటే మిమ్మల్ని ఎవడేమీ చేయలేడు. దురాత్మలు ఏం చేయలేవు, లోకస్తులు ఏం చేయలేరు. మీరు ఐక్యత పోకుండా చూసుకునేది. సంఘమైనా, కుటుంబమైనా, అలాగే మీ యొక్క ఆఫీస్ అయినా ఐక్యతను సృష్టించండి. ఐక్యత కలిగి ఉండాలని ప్రయాసపడండి. ఊరికే రాదు ఐక్యత. ఐక్యతను మనం కలుగు చేయాలి. రెండు ఐక్యత కలిగి ఉందాం. ఓకే, చిన్న విషయం వదిలేద్దాం, మర్చిపోదాం. మనం ఏం కలిగి ఉందాం? ఐక్యత. ఐక్యతలో దేవుని శక్తి ఉంది, దేవుని ప్రేమ ఉంది, దేవుని ఆశీర్వాదం ఉంది కనుక ఐక్యత కలిగి ఉండండి. ఇక్కడున్న వాళ్ళు కొంతమంది ఇళ్లలో ఐక్యత లేదని ప్రభు నాకు చెప్తున్నాడు. దయచేసి మనసు మార్చుకోండి, ఐక్యత కలిగి ఉండండి. అది మీకు మేలు, మీ కుటుంబానికి మేలు, రాబోయే దినాలు అది మీకు మేలు. మనుషుల దగ్గర ఉండకూడదు.
మన మనసు, మనిషి, ఆత్మ మూడు కూడా దేవుని సేవిస్తూ ఐక్యత కలిగి జీవించడం మీకు ఆశీర్వాదం. 7వదిగా చెప్పి నేను ముగిస్తాను. మీ అందరి గృహాల్లో పరిశుద్ధాత్మ కలిగి ఉండండి. ఆత్మదేవుడు రావాలంటే మీరు చూడండి, దేవుని పాటలు వేసి నేను చెప్పేది అబ్జర్వ్ చేయండి. అన్ని దైవ సంబంధమైన పాటలు పెట్టి ఒక రోజంతా గడపండి. ఇంట్లో ఆ పాటలు వస్తుండగా పని చేసుకోండి. 2వ రోజు మామూలుగా ఏ పాటలు వినకుండా ఉండండి. మీరు తేడా గమనిస్తారు. దేవుని పాటలు వింటూ, దేవుని మాటలు వింటూ, ప్రసంగాలు వింటూ ఆ రోజు పని జరిగితే తెలియని దైవ సంఘం మనం ఆవరిస్తుంది. తెలియకుండా వీ కెన్ ఫీల్ దట్. ఆ నెక్స్ట్ డే పాటలు వేయలేదు, వాక్యం వేయలేదు, ఆ రోజు కూడా ఉండండి. ఒక విధమైన డిఫరెంట్ ప్రెసెన్స్ వస్తుంది ఆ ఇంట్లో. అందుకే ఎక్కడ వాక్యం వినలేకున్నా అక్కడ దురాత్మలు పారిపోతాయి. నేను మా ఇంట్లో న్యూ టెస్ట్మెంట్ అని ఉంటుంది, అది ఆన్లో పెడతాను. ఏ పనులు చేస్తున్నా కొత్త నిబంధన చదువుతూనే ఉంటుంది. చదివిన మాటలు దైవసేవకులు శైలపాల్ గారు చదివిన మా అధ్యాయాలు కూడా ఉన్నాయి. అవన్నీ చేసి మనం ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే యూట్యూబ్లో మెసేజ్లు వస్తుంది, మాటలు వస్తుంటాయి, వింటూ ఉండండి. దేవుని సన్నిధి వస్తుంది. ఒకరు నాతో చెప్పిన మాట, పాస్టర్ గారు మా ఇంట్లో ఒకరికి ఒకరు పాడట్లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. మంచి విషయం చెప్తే చెడుగా అర్థం చేసుకుంటారు. అంత ఏంటది మిసరబుల్ అండర్స్టాండింగ్. అందరూ ఒకరినంటే ఒకరు మనసు లేకుండా ఉన్నారు. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. చెప్పారు, నేను ఏం చేస్తున్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు దినచర్య అంటే చెప్పాను. ఒకళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇష్టం వచ్చిన లేస్తామంటారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, పని ఆవిడ వచ్చి పని చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ తింటాం. తర్వాత మీ ఇంట్లో ఏ పాటలు ఏమి వినిపిస్తుంది? సినిమా పాటలు కంటిన్యూ కనబడతాను. బాబు గదిలో సినిమా పాటలు, ఆ మెయిన్ హాల్లోనేమో లోక సంబంధమైన వార్తలు, ఆ వార్త ఈ వార్త. వాళ్ళు తెలివిగా చెప్తారు ఏమంటారంటే TV9, TV5. చిన్న బ్రేక్ తీసుకుంటాం, మీరు అంతే కూర్చోండి, మీరు చూస్తూనే ఉండండి. మేము మాత్రం ఏం చేస్తుంటాం, బ్రేక్ తీసుకుంటాం. వాళ్ళు ఏం టైం ప్రకారం షిఫ్ట్ అవుతుంటారు, మనల్ని మాత్రం నిరంతరం చూస్తూనే ఉండండి. మా ఛానల్ 24 గంటలు ఏం చేసుకుంటాం, 24 గంటలు వార్తలు. ఒక ½ అవర్ వార్తలు వింటే, మెయిన్ వార్తలు వింటే సరిపోతుంది. రోజంతా వార్తలు వింటే బ్రతికేమైపోతుంది. సమయం చాలా విలువైంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచిగా వాడండి. నేను చెప్పాను, ఈ వారం రోజులు ఆ టీవీలు కట్టేయండి, దేవుని మాటలు ఇస్తాను అవి పెట్టండి. వారం తర్వాత వచ్చి కలవమన్నారు. వాళ్ళకి ఏం చెప్పాల, పాటలు, వాక్యము, సాక్ష్యాలు వింటూ ఉన్నారు. వారం రోజులు ఇంట్లో కూడా ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ కూడా చెప్పారు, పాస్టర్ గారు మీరు చెప్పిన చిన్న సూత్రం మేము పాటించాం. ఆ సినిమాకు, లోకానికి సంబంధించిన వార్తలు పక్కన పెట్టి దైవ మాటలు వింటూ కూర్చున్నాం. ఏం జరిగిందో తెలియదు కానీ మాలో ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి జీవించగలుగుతారు. అండర్స్టాండింగ్ వచ్చింది, మిస్అండర్స్టాండింగ్ పోయి. ఎందువల్ల వస్తాయంటే మన కంటికి కనబడిన స్పిరిట్స్ ఉన్నాయి. మీకు తెలుసా, మన కంటికి కనబడకుండా ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని ఆత్మలు పారిపోయి దేవుని సన్నిధికి వస్తుంది. ఎక్కడ మీరు అడుగు పెడతారో అక్కడ పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధికి వస్తుంది. దైవాత్మ కలిగి ఉండండి, ప్రార్థన చేసుకోండి, మనసు కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, త్యాగపూర్తులుగా ఉండండి, దేవుని ఆరాధించే వరకు ఉండండి. ఎన్నో ఉన్నాయి, కలిసి జీవించండి. ప్రభు కృప మీకు తోడే ఉండుగా. ప్రార్థన చేసుకుందాం. విన్నాం కదా ఈ మాటలు. మరి మనందరికీ ఈ భూ సంబంధమైన నివాసాలు ఓకే, కానీ పర సంబంధమైన ఒక నివాసం ఉంది. అది యేసుక్రీస్తు విశ్వాసం నుంచి నమ్మి బాప్తిసం పొందిన వారికి మీ పేర్లు గిన్నిస్ బుక్ లో కాదు, జీవ గ్రంథంలో రాస్తారు, బుక్ ఆఫ్ లైఫ్. అట్టి పేరు, మీ పేరు జీవ గ్రంథంలో ఉంటే మీ కొరకు ఒక నివాసం ఉందట. ఎక్కడ నివాసం అని చెప్పాలి, అక్కడ ఏమన్నా అంటే మ్యాన్షన్ అన్నది. నేను అంటారు, మీరు చెప్పండి, మ్యాన్షన్ అనేది చిన్నదా పెద్దదా? చాలా పెద్దగా ఉంటుంది కదా, 12 గదులు ఉంటాయి. అమెరికాలో ఒక ఆయన మ్యాన్షన్ తీసుకెళ్ళాడు. ఇడే ఉండేవాడు ఇండియాలో, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో వాక్యాలు ఉంటూ ఆయన లావిడ అనేదట, ప్రార్థన ఏమొస్తుంది నీకు లాభం అని. తర్వాత చూద్దుగాని అన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చేశాడు. మంచి పట్టుదల కలిగి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత అతనికి ఇతర దేశంలో జాబ్ వచ్చింది, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, నేను ఇండియాలో సైకిల్ కొనుక్కోలేదు పాస్టర్ గారు, అమెరికాలో BMW కారు కొన్నాను. ఇదంతా దేవుని ఆశీర్వాదం అన్నాడు. ఆ తర్వాత ఎవరో ఒక జూ అంటే యూదుడు అమ్మేస్తున్నటువంటి ఇల్లు, ఒక పెద్ద మ్యాన్షన్ ఆయన అమ్మేస్తాడని తెలిసి వెళ్ళాడు. యూదులకే అమ్ముతాడు. ఏం చెప్పాడు, నేను శ్రేష్టమైన యూదుని. అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు యూదులే కదా, ఆయన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వాటిని నేను, కాబట్టి యేసు రక్షకుడు మ్యాన్షన్ ఇస్తా అన్నాడు పరలోక రాజ్యంలో. మరి భూమి మీద కూడా దేవుడు ఇస్తాడేమో నాకు అని చెప్పని కొన్ని మాటలు చూపిస్తే అతను పక్కపక్క నవ్వి వానరు, ఓకే నీకు అంత ఇంట్రెస్ట్గా యేసు ప్రభుని అమ్మడిస్తున్నావు కాబట్టి నా భార్యతో మాట్లాడి వస్తానంటే ఆవిడంతటా ఆ నలుగురికి దీడికి ఇవ్వమందటి. సో ఆ పెద్ద మ్యాన్షన్ పొందుకున్నాడు. చూడండి, ఎడతెగక చేసిన ప్రార్థన ఫలితం ప్రతిరోజు మనం చేసేవాడు. వాళ్ళు ఆవిడంటే కళ్ళ నీళ్ళు పెట్టుకొని
నేనే చాలాసార్లు డిస్టర్బ్ చేశాను. ప్రార్థన అంటారు చూడు, అందరూ శకానికి వాటికి వెళ్తారు. ఈయన ప్రార్థనా జీవితం వల్ల ఈయన పాపంలో పడకుండా తప్పించబడ్డాడు. ఈయన దేవుని కొరకు జీవించగలుగుతున్నాడు. అలాగే కుటుంబం అంతటిని దేవుడు నడిపించగలిగాడు. ఈ రోజు మేము ఈ స్థితికి రావడానికి దేవుని కృప. అలాగే నీ ఇంటి వారు నీ గురించి సాక్ష్యం ఇస్తారు. ప్రతి భక్తుని ఇంట్లో మీ గదిలో ప్రార్థన ఉండాలి, మీ మదిలో దేవుని వాక్యం ఉండాలి, మీ వీధిలో సాక్ష్యం. మీరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు గమనిస్తూ ఉంటారు, యేసుప్రభువు నమ్మినవాడట, చర్చికి వెళ్తారట అని చెప్పారు. అప్పుడు మన చూడు, నువ్వు ఒక్కడ బైబిల్ చదువుతుంటే 1000 మంది నిన్ను చూస్తారు. చాలా మంది అంటారు, మీరు యేసుప్రభువు నమ్మారు కదండి, అబద్ధం ఆడకూడదు కదా అంటారు. అంటే వాళ్ళు ఆడొచ్చా? ఫుల్ లైసెన్స్ ఉందా ఇంట్లో? అలాంటి మీరు యేసుప్రభువు నమ్మారు కదా, మీరు అబద్ధం ఆడకూడదు కదా. వాళ్ళు మనకు జ్ఞాపకం చేస్తుంటారు, గుర్తించారా మీరు యేసుప్రభువు నమ్మారు కదా, మీరు అలా మాట్లాడకూడదు కదా, మీరు యేసుప్రభువు నమ్మారు కదా, మీరు ఆ విధంగా ప్రవర్తించకూడదు కదా. అంటే వాళ్ళకి తెలియకనే ఒక సత్యం తెలుసు. వాళ్ళు నోటి మాట్లాడడం ఒక సత్యం మాట్లాడుతారు. ఏమంటే యేసుప్రభువు నమ్మినవాడు మంచిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అని వాళ్ళకి తెలియకనే చెప్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, భక్తి కలిగి జీవించండి. అవతల వ్యక్తులు మనల్ని ఏలెత్తి చూపేదాకా ఉండదు. అయితే మనం పర్ఫెక్ట్ గా ఉండడం ఎవరి వల్ల కాదు, దేవుని వల్లే అవుతుంది. దేవుడు ఆ కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబం ఎలా వచ్చినట్లయితే కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఇలా వచ్చేసి దేవుడి సన్నిధానంలో ప్రభు నా గృహంలో కూడా ఈ దీవెనలు ఉండాలి అన్నటువంటి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ గుండె మంచి పెట్టిన ఒక చేతులు ప్రభు చిన్న ప్రార్థన చేస్తాను. సేవకులు కూడా నిలబెడతారు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, ఈ ప్రజలను జ్ఞాపకం చేసుకునండి, ఈ కుటుంబాన్ని దర్శించండి. సుమన్ గారిని బట్టి, డిస్ట్రీ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారి బిడ్డలను దీవించండి. నీ వాక్యంలో సెలవిచ్చున్నావు, యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగ ఆశీర్వదించబడ్డని. ప్రభా, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని నువ్వు చెప్పావు. వారి పిల్లలను ఒలివ మొక్కల వలె చేయండి ప్రభా. దేవుని యందు భయభక్తి గల వారి యొక్క ఇంటిలో ద్రాక్ష వలె ఆమె ఉంటుందని సెలవిచ్చున్నావు. నువ్వు జెస్సీ గారి ద్రాక్ష వలె మీరు దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నీ పిల్లలను చూచుదు అన్నావు తండ్రి. వారి పిల్లలను చూసేంత కృప దయచేయండి. నీ రాకడ పర్యంతము నీ భయభక్తిలో జీవిస్తూ కొన్నేలి వలె ప్రార్థన ఇల్లుగా, విశ్వాస గృహముగా, ప్రభు ప్రేమ కలిగిన గృహముగా, నిన్ను ఆరాధించే గృహముగా, ఐక్యత గల గృహముగా, పరిశుద్ధాత్మ కలిగిన గృహంగా చేయండి. ఈ ఇంట్లోనికి వారు లోనికి వచ్చినప్పుడు దీవించబడుతురు గాక, వారు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడుతురు గాక. అలాగే వారి యొక్క వంట గదిలో వారు చేస్తున్న వంటలన్నింటిలో కూడా నీ సహాయం దయచేయండి. వారిని ఫలింపజేయండి. వారు తినే ఆహారమును దీవించండి, తాగే నీటిని దీవించండి. నీ ఆహారమును పానమును ఆస్వాదిస్తాను. దీవించే దేవుడు నీవే. నీ మధ్య నుండి రోగమును తొలగిస్తానన్నావు. సకల రోగాలు దూరమగును గాక. ఈ ప్రార్థనా సభలో కూర్చుని ఈ హౌస్ ఓపెనింగ్ సెరమనీకి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి మాతో మాట్లాడేవు నాయన. ఈ మాటలు బట్టి మేము నీ వాక్యపు మాటలను మూటలుగా మోసుకొని వెళ్ళకు సహాయం చేయండి. ఎవరైతే ఈ మాటలకు లోబడి ప్రార్థిస్తారో వారి గృహాలకు వెలుగొచ్చును గాక. ఈ గృహం నుండి వారు వారి గృహానికి సమాధానం మోసుకొని వెళ్తురు గాక. సువార్త సునాదాలు వినబడే గృహంగా ఈ గృహం ఉండాలి. యేసయ్య మాటలు వినబడే గృహంగా ఉండాలి. దేవుని ప్రేమను పంచే గృహంగా, సువార్తను పంచే గృహంగా, దేవుని మహింపరిచే గృహంగా చేసి మీ నామ మహిమాత్మ నిలబెట్టి నడిపించి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను పరలోకపు తండ్రి. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. సమయంలో వారు సాక్ష్యం ఇచ్చి దేవుని కనపరుస్తారు. దానికి ముందుగా